వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ప్రీవియస్గా మనం ఈఓసిడిపిఓకి సంబంధించి 2024 అప్డేట్స్లో జూలై వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మంత్లీ వైజ్ అప్డేట్స్ని మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి చాలా క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరిగింది. ఈ ఎగ్జామ్ సిరీస్ మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది. ఫైనల్ రివిజన్, లాస్ట్ మినిట్ రివిజన్లో భాగంగా ఎగ్జామ్ సిరీస్ని తీసుకొని రాయండి. మీకు చాలా అంశాల మీద ఒక క్లారిటీ వస్తుంది, ఫైనల్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయం తెలిసి మీరు బెటర్గా ఫైనల్ ఎగ్జామ్ పర్ఫామ్ చేయడానికి ఈ ఎగ్జామ్ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలామంది ఎగ్జామ్స్ని తీసుకొని ఉన్నారు. మీరు కూడా ప్రాక్టీస్లో భాగంగా ఈ ఎగ్జామ్స్ విత్ మీకు టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లను అందించడం జరిగింది టెస్ట్ సిరీస్లో. దీనికి సంబంధించి మీరు ఒకసారి ఈ ఐకాన్ ఇండియా యాప్ ద్వారా టెస్ట్ సిరీస్ని పొందండి. ఇక మనం ఈ క్లాస్ ద్వారా ఆగస్ట్ 2024కి సంబంధించినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని గురించి క్వశ్చన్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. ఇక్కడ చూస్తున్నటువంటి సబ్జెక్ట్లో మీకు ఎన్ని అంశాలు తెలుసు, సో మీరు ఇప్పుడు రాయబోయేటువంటి ఫైనల్గా రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు అనేటువంటి అంశం మీకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 7వ జాతీయ పోషణ మాసం 2024 ప్రధాన అంశం ఏమిటి అని అంటున్నాం. మహిళా శక్తీకరణ మరియు నాయకత్వం, మహిళల కోసం ఆర్థిక సహాయం, అందరికీ విద్య, రక్తహీనత, వృద్ధి పర్యవేక్షణ, సహాయ ఆహారం మరియు మెరుగైన పాలనకు టెక్నాలజీ అని అంటున్నాం. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. వాట్ వాజ్ ద ఫోకస్ థీమ్ ఆఫ్ ది 7th రాష్ట్రీయ పోషణ్ మహా 2024 అని అంటున్నాం. ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎనీమియా గ్రోత్ మానిటరింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్ అని అంటున్నాం. సో ఆన్సర్ ఏమనుకున్నారు? ఆన్సర్ని జెన్యూన్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ 7వ జాతీయ పోషణ మాసం 2024 అనేది జరిగింది. సో ఇక్కడ రాష్ట్రీయ పోషణ్ మహా 2024 అని అంటున్నాం. సో దీని గురించి ఎగ్జామ్లో వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే రక్తహీనత, వృద్ధి పర్యవేక్షణ, సహాయ ఆహారం మరియు మెరుగైన పాలనా టెక్నాలజీ అనేటువంటిది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలో అనీమియా రక్తహీనతను తగ్గించడం, గ్రోత్ మానిటరింగ్ని పర్యవేక్షించడం, కాంప్లిమెంటరీ ఫీడింగ్ని అందించడం, దీంతోపాటు టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్, పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ తోటి ఉన్నటువంటి గవర్నెన్స్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి అంశాలని ఇక్కడ ప్రాధాన్యతను ఇస్తూ, వీటన్నింటికి ప్రాధాన్యతను ఇస్తూ ఈ 7వ జాతీయ పోషణ్ మహా జరిగింది 2024 అనేటువంటిది గుర్తుంచుకోండి. మీ ఎగ్జామ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని తర్వాత 2వ క్వశ్చన్. 2024లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరిని ఆహ్వానించింది అని అంటున్నాం. ఆప్షన్ ఏ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఆప్షన్ బి వివిధ సాధికారత మరియు సంక్షేమ పథకాల మహిళా కార్యకర్తలు, ఆప్షన్ సి భారతదేశంలోని గ్రామీణ పాఠశాలల విద్యార్థులు, ఆప్షన్ డి అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. హూ వర్ ద స్పెషల్ గెస్ట్ ఇన్వైటెడ్ బై ద Ministry of Women and Child Development for the 78th Independence Day celebration at Red Fort in 2024? Option A representatives of international organizations, women workers from various empowerment and welfare schemes, students from rural schools across India, government employees from all departments అని అంటారు. తీసుకునేటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆగస్ట్ 15th కంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సాధికారత సంక్షేమ పథకాలకి సంబంధించి మహిళా కార్యకర్తలు ఎవరైతే కృషి చేస్తున్నారో వారిని మన దేశంలో ఉన్నటువంటి ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఇన్వైట్ చేసింది. సో ఇలా ఆన్సర్ వచ్చి
ఉమెన్ వర్కర్స్ ఫ్రమ్ వేరియస్ ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇది ఆప్షన్ బి అని చెప్పేసి గుర్తించండి ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. మీరు రైట్ ఆన్సర్ చేశారా, మీకు తెలిసిందా నేను క్వశ్చన్ చదివినప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు మీరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2024 ఆగస్టు 14న న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఎవరు పాల్గొన్నారు అని అన్నాం. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సామాజిక సేవకులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్కూల్ టీచర్లు, అంగన్వాడీ, సఖీ, వన్ స్టాప్ సెంటర్స్ వంటి కీలక పథకాలు అమల్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఫంక్షనరీస్ అని అంటున్నాం. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. హూ అటెండెడ్ ద ఇంటరాక్టివ్ సెషన్ hosted by the Ministry of Women and Child Development at Vignan Bhavan, New Delhi on August 14, 2024. So representatives from international organizations, social workers from urban areas field, school teachers from rural areas, functionaries implementing key schemes like Anganwadis and Sakshi One Stop Centers అన్నట్టు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మనకి డి అని చెప్పేసి గుర్తించాలి. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో మనం వీరిని గురించి డిస్కస్ చేసినాం, ఇంకొంచెం ఇక్కడ ఆప్షన్ మార్చి ఇవ్వడం జరిగినది, చేంజ్ చేసి ఇవ్వడం జరిగినది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అంగన్వాడీ టీచర్స్ కానీ వన్ స్టాప్ సెంటర్స్కి సంబంధించి కీలకమైనటువంటి వర్కర్స్గా ఎవరైతే ఉన్నారో వీరంతా ఎంప్లాయీస్ ఈ 2024 ఆగస్ట్ 14న ఇండిపెండెన్స్ డే కంటే ముందు రోజు స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్ జరిగినది. ఈ సెషన్లో వీరంతా కూడా ఎక్కడ పాల్గొన్నారు అని అంటే విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. ఇంటరాక్టివ్ సెషన్ పెట్టారు, ఈ సెషన్లో పాల్గొన్నారు. ఓకే, సో ఇలా ఆన్సర్ వచ్చి డి అని అంటున్నాం, దీన్ని గుర్తించండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2024 ఆగస్టు 15న శ్రీ అన్నపూర్ణాదేవి, ఇక్కడ స్మృతి అని వచ్చింది కాదు, అన్నపూర్ణాదేవి అధ్యక్షతన జరిగిన జాతీయ స్థాయి సమావేశం ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై చర్చ, మిషన్ సాక్ష్యం అంగన్వాడీ, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి వంటి ప్రాముఖ్యమైన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడం, మహిళల భద్రతపై కొత్త విధానాన్ని ప్రారంభించడం, పిల్లల కోసం కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించడము అని అంటున్నాం. ఆన్సర్ తెలిసి కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. వాట్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ of the national level meeting chaired by Union Minister Srimati Annapurna Devi with state ministers and administrators on 10th August 2024 అని అంటున్నాను. సో ఆప్షన్ ఏ discussing foreign investment in India, option B reviving the process of flagship program like Mission Sakshan Anganwadi, Mission Vatsalya and Mission Shakti, option C launching a new policy on women's safety, option D announcing a new infrastructure projects for children అని అంటున్నాం. దేనికోసం ఈ చర్చ జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ అడిగినాం. సో ఇక్కడ జాతీయ స్థాయి సమావేశం జరిగింది. అన్నపూర్ణాదేవి గారు మోదీకి సంబంధించి 3.0 గవర్నమెంట్లో వచ్చినటువంటి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దాని ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చి గుర్తించండి. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి వంటి ప్రాముఖ్యత కలిగినటువంటి పథకాలపైన ఇక్కడ రివ్యూని నిర్వహించడం జరిగింది. ఈ పురోగతిని సమీక్షించడం జరిగింది. Reviving the process of flagship program like Mission Saksham Anganwadi, Mission Vatsalya and Mission Shakti అని అంటున్నాం. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్లో 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ లాస్ట్ 1 వీక్కి సంబంధించి బాగా మీరు ప్రాక్టీస్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసుకొని వారు ఉంటే తీసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. భారత ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన నారీ శక్తి వందన్ అధినియం 2023 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాం. గర్భిణీ మహిళలకు మరియు మూలగాల రక్షణకు పొందుతున్న తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి నైపుణ్య అభివృద్ధి అవకాశాలను కల్పించడం, లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకి 3వ వంతు
1/3 స్థానాలను కేటాయించడం, గ్రామీణ ప్రాంతాల మహిళలకి డిజిటల్ విద్యకి సంబంధించిన కార్యక్రమాలని అందించడం. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి, మీకు తెలుగు ఆన్సర్ తెలిసి పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నారీ శక్తి వందన్ అధినియం 2023 recently enacted by the Government of India? Option A, to ensure financial support for pregnant women and lactating mothers. Option B, to provide skill development opportunities for women in rural areas. Option C, to reserve 1/3 of seats for women in Lok Sabha and state legislative assemblies. Option D, to offer digital literacy programs for women in rural regions. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి, నేను ప్రీవియస్ క్లాసులలో కూడా ఈ క్వశ్చన్ గురించి చెప్పిన, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే నారీ శక్తి వందన్ అధినియం 2023 అనేది మహిళలకి చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి బిల్గా మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటి అని అంటే లోక్సభ అలాగే రాష్ట్ర శాసనసభకి సంబంధించిన మహిళలకి ఇక్కడ 33% రిజర్వేషన్స్ని అందిస్తున్నటువంటిదే. సో ఇది టు రిజర్వ్ 1/3 ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలలో అలాగే న్యూఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభలో 1/3 33% రిజర్వేషన్స్ అమలు చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. అయితే క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు మిమ్మల్ని. సో ఇక్కడ నారీ శక్తి వందన్ అధినియం 2023కి సంబంధించిన ఈ చట్టాన్ని చేసేందుకు దీనికి సంబంధించి ఏ బిల్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏ బిల్ని తీసుకొచ్చినారు, ఏ రాజ్యాంగ సవరణకి సంబంధించి దీన్ని తీసుకొచ్చారు అని అంటే మీరు చెప్పాల్సింది ఇగో దీనికి సంబంధించి 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేశారు, దీని బేస్డ్గా దీన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి. ఓకే, సో ఇలా మనకి ఇగో ఇది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాతి క్వశ్చన్ని చూడండి. బాల కార్మికుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి మరియు బాల కార్మికుల కేసుల కోసం ఫిర్యాదు మెకానిజాన్ని అందించడానికి ఏ ఉపకరణం ప్రత్యేకంగా రూపొందించబడింది అని అంటున్నాం. ఎన్సిపిసిఆర్ మానిటరింగ్ పోర్టల్, పెన్సిల్ పోర్టల్, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పోర్టల్, మిషన్ వాత్సల్య పోర్టల్. సో ఇక్కడ బై మిస్టేక్ ఆన్సర్ వచ్చింది పెన్సిల్ పోర్టల్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. విచ్ ఇనిషియేటివ్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ to enforce the Children and Adolescent Labor Prohibition and Regulation Act and provide complaint mechanism for children labor cases అని అంటే ఆప్షన్ బి పెన్సిల్ పోర్టల్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పెన్సిల్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఈ పెన్సిల్ పోర్టల్ అనగా ఏమిటి అని అడుగుతారు. సో ఇప్పుడు బాల కార్మికుల నియంత్రణకి సంబంధించి దీన్ని తీసుకొచ్చారు అనేది ఇక్కడ మనం రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇది కాకుండా మీకు క్వశ్చన్కి సంబంధించి పెన్సిల్ పోర్టల్ని విస్తరించండి అని కూడా క్వశ్చన్ అడుగుతారండి. పెన్సిల్ పోర్టల్ అని అంటే మళ్ళీ మీరు దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దీనికి ఒక అబ్రివేషన్ ఉన్నది. ఈ అబ్రివేషన్ ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్ అని అంటున్నాం. సో పెన్సిల్ పోర్టల్ అనగా దీని అబ్రివేషన్ని గుర్తించండి అని అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్ అని అంటున్నాం. సో ఇది దీనికి సంబంధించి మీరు పెన్సిల్ పోర్టల్కి సంబంధించినటువంటి అంశంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. అయితే బాల కార్మికుల నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇక్కడ చట్టాన్ని మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్కి సంబంధించి ఇయర్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు.
ఇలా అడిగితే మీరు చెప్పాల్సింది 1986లో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది బాల కార్మికులకు సంబంధించినటువంటి నిషేధ చట్టంగా మనం గుర్తించడం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే పెన్సిల్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. బాల కార్మికులకి సంబంధించిన నియంత్రణకి సంబంధించి అనగా ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్ అని అంటున్నాం. ఇదే పెన్సిల్ పోర్టల్. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. PMMVY ప్రకారం రెండవ బిడ్డకు ఆర్థిక ప్రయోజనం ఎంత, దాని ప్రత్యేక షరతు ఏమిటి అని అంటున్నాం. సో ప్రధాన్ మంత్రి మాతృవందన్ యోజన, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ బెనిఫిట్ ప్రొవైడెడ్ అండర్ PMMVY ఫర్ ద సెకండ్ చైల్డ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ స్పెసిఫిక్ కండిషన్ అని అంటున్నాం. రెండవ బిడ్డ కూతురు అయితే 6,000 రూపాయలు, ఏదైనా రెండవ బిడ్డకి 5,000 రూపాయలు, ఏదైనా రెండవ బిడ్డకి 6,000 రూపాయలు, రెండవ బిడ్డ కూతురు అయితే 5,000 రూపాయలు అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు ప్రధాన్ మంత్రి మాతృవందన్ యోజనలో భాగంగా ఇక్కడ మెటర్నిటీ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు, ప్రోత్సాహకాలను ఇస్తూ ఉన్నారు అని. అయితే మరి ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. PMMVYకి సంబంధించి మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ తీసుకున్నాం. మెటర్నిటీ బెనిఫిట్ కింద 26 వారాల పాటు వేతనపరమైనటువంటి సెలవులను ఇస్తూ ఉన్నారని. అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే రెండవ బిడ్డ కూతురు అయితే ఎంత ఇస్తున్నారు అని అంటే 6,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. 6,000 ఫర్ ఏ సెకండ్ చైల్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ గర్ల్ అని అంటున్నాం. సో ఇలా 6,000 రూపాయలని ఇస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇస్తున్నారు సార్ అని అంటే ఒకటి జెండర్ ఈక్వాలిటీ కోసం, ఆడపిల్ల పుట్టిందని డిసప్పాయింట్ కాకుండా దానికి సంబంధించి జెండర్ ఈక్వాలిటీని పెంపొందించేందుకు ఆడపిల్ల విషయంలో కొంత భరోసాని ఇచ్చేందుకు 6,000 రూపాయలని ఇక్కడ ప్రకటిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాతి క్వశ్చన్ చూడండి. 2024 ఆగస్టు 5న NCPCR నిర్వహించిన జాతీయ స్థాయి సమీక్ష పరిష్కార సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మరి ఈ NCPCR అనగా ఏంటి అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. జాతీయ స్థాయిలో ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నాను. పిల్లల కోసం కొత్త విద్యా విధానాన్ని ప్రారంభించడం. ఆప్షన్ బి 2009 RTI చట్టం సెక్షన్ 32 ప్రకారం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో గృహ విమర్శ యంత్రాంగాలను సమీక్షించి బలోపేతం చేయడం. పాఠశాల మౌలిక సదుపాయాలపై సర్వే నిర్వహించడం. 2009 RTI చట్టం సవరణలను చర్చించడము అని అంటున్నాం. దేనికోసం జరిగింది? ఇది ఆగస్టు 5న జరిగినటువంటి అప్డేట్. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ మీరు రాబోయే ఎగ్జామ్కి. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ లెవెల్ రివ్యూ కమ్ కన్సల్టేషన్ ఆర్గనైజ్డ్ బై NCPCR ఆన్ 5th August 2024 అని అంటున్నాం. సో ఆప్షన్స్కి సంబంధించి టు లాంచ్ ఏ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ చిల్డ్రన్, టు రివ్యూ అండ్ స్ట్రెంగ్థెన్ గ్రీవెన్స్ redressal mechanism in states, UTs and union territories under section 32 of the RTI Act 2009, to conduct a survey on schools infrastructure, to discuss amendments to the RTE Act 2009 అని అంటున్నాం. మరి ఆన్సర్ దీనికి సంబంధించి ఏమని అనుకుంటున్నాము అనేది ఒకసారి చూస్తే ఇక్కడ 2009 RTI చట్టం సెక్షన్ 32 ప్రకారం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో గృహ విమర్శకు సంబంధించినటువంటి అంశాలలో సమీక్షించి బలోపేతం చేయడం అనేటువంటిది దీనికి సంబంధించి చిన్నపిల్లలకి సంబంధించి దీనికోసం ఈ ఆన్సర్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏంటి ప్రధాన ఉద్దేశం ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి సంబంధించి అంటే టు రివ్యూ అండ్ స్ట్రెంగ్థెన్ గ్రీవెన్స్ redressal mechanism in states UTs under section 32 of the RTE Act 2009 అని అంటున్నాం. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5/8/2024 అంటే ఆగస్టు ఈ ఏడాది
నిర్వహించిన NIPCCD సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్మాణంలో ఏమి మార్పులు జరిగాయి? జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను పెంచారు. జీబీ మరియు ఈసీ సభ్యుల సంఖ్యను తగ్గించారు. జీబీ మరియు ఈసీ నిర్మాణంలో మార్పులు ఏమీ లేవు. కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమే పునర్నిర్మాణం చేయబడింది అని అంటున్నాం. వాట్ చేంజెస్ వేర్ మేడ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ NIPCCD's general body and executive council during the extraordinary meeting held on 5th July 2024 అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మరి ఏంటి సార్ NIPCCD అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని అంటున్నాం. ఇదే NIPCCD చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. అయితే దీనికి సంబంధించి ఆగస్టులో ఒక అప్డేట్ వచ్చింది. ఇక్కడ జనరల్ బాడీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి మార్పులు ఏం జరిగినవి అని అంటే ఈ జనరల్ బాడీ మరియు ఈసీ సభ్యుల సంఖ్యను తగ్గించారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బోత్ జనరల్ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా 94 మంది ఉన్నటువంటి జనరల్ బాడీని ఎంతకు తగ్గించారు అని అంటే 22కి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి 21 మంది ఉంటే 13 మందికి తగ్గించారు. సో జనరల్ బాడీ ఎంతకు తగ్గించారు అని అంటున్నాం? ఇగో జనరల్ బాడీ 22కి తగ్గించడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 13కి తగ్గించారు. గుర్తుంచుకోండి, ఇది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలు మీకు ఎక్కడ దొరకాయి. బేసిక్గా ఇది ట్రూ బట్ ఇది ఆగస్ట్ అప్డేట్, PIB అప్డేట్. నేను ఇస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్గా క్లాస్ చూడకపోతే వెళ్ళి చూడండి, అవన్నీ ఒకసారి మీకు హెల్ప్ అయ్యేవే. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిషన్ వాత్సల్య పథకం కింద సంరక్షణకు మరియు పరిరక్షణకు అవసరమైన పిల్లలకు ఏ రకమైన సంరక్షణ అందజేయబడుతుంది అని అంటున్నాం. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మాత్రమే సంస్థాగత సంరక్షణ, దత్తత మరియు పోస్టర్ కేర్ వంటి సంస్థ బాహ్య సంరక్షణకు మాత్రమే, సంస్థాగత మరియు సంస్థ బాహ్య సంరక్షణ 2 అత్యవసర వైద్య సహాయం మాత్రమే. ఆన్సర్ తెలిస్తే పోజ్ చేయండి. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. వాట్ టైప్ ఆఫ్ కేర్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ద మిషన్ వాత్సల్య స్కీమ్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్? ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ కేర్ త్రూ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, only non-institutional care like adapted and foster care, both institutional and non-institutional care, emergency and medical support only అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ సంస్థాగత బాహ్య సంరక్షణ 2, బోత్ ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్కి సంబంధించి మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించిన సంరక్షణకు మరియు పరిరక్షణకు అవసరమైన పిల్లలకు ఏ రకమైన సంరక్షణ అందజేయబడుతుంది అని అంటే సంస్థాగతంగా, సంస్థ బాహ్య సంస్థానంతరానికి సంబంధించినటువంటి సంరక్షణ అందజేయబడుతుంది. బోత్ ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ 2 కూడా మనకి అంటే C ఇస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఆగస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని బాగా గుర్తుంచుకోండి అతి త్వరలో జరిగేటువంటి ఎగ్జామ్స్కి. నెక్స్ట్ నేను ఇంకా వేరే మంత్స్కి సంబంధించిన అంశాలను కూడా ఇస్తా. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.